బిగ్ బాస్ సీజన్ 8 లో ఈ వారం డబుల్ ధమాకేదార్ ఎపిసోడ్ లో భాగంగా ఎలిమినేషన్ ద్వారా టేస్టీ తేజ ఎలిమినేట్ అయిన సంగతి మీకు తెలిసిందే కదా. ఇకపోతే టేస్టీ తేజ ఎలిమినేట్ అయిన తర్వాత గౌతమ్ కృష్ణ గురించి ఏం చెప్పాడో తెలుసుకుందాం వచ్చేయండి. గౌతమ్ బ్రో నాకు పెద్దగా అర్థం కాలేదు బ్రో. స్టార్టింగ్ వచ్చిన వెంటనే ఏంటంటే నన్ను అశ్వత్థామా అనకండి, నన్ను ఎవరు ముట్టుకోకండి, టచ్ చేయకండి అన్నట్లుగా టచ్ మీ నాట్ ప్లాంట్ లాగా బిహేవ్ చేశాడు. ఆయన ఎప్పుడు కూడా చాలా కంప్లైంట్ చేస్తూనే వచ్చాడు. నాకు అదే నచ్చలేదు. నన్నే సపోర్ట్ చేయాలి, నన్నే ప్రిఫర్ చేయాలి అని ఎందుకు ఆయనకే ఓవర్ ఎలివేషన్లు అన్ని ఆయనకే దక్కాలనుకుంటున్నాడు అని అంటుంటే, మరి తేజ నేను ఒకటి స్ట్రైట్ పాయింట్ అడుగుతా. మీ అమ్మగారు నీకు ఫ్యామిలీ ఎపిసోడ్ ద్వారా వస్తారని తెలుసు, అయినా కూడా నువ్వు సింపతి డ్రామా చేసావు కదా, కావాలని ఏడుస్తూనే ఉన్నావు. ఆడియన్సే చూడలేక అసలు వాళ్ళ అమ్మని పంపించేయండి బాబోయ్ కుయ్యో ముర్రో అని అనేసారు అంటుంటే, బ్రో అమ్మ అనేది ఒక ఎమోషన్. నీకైనా నాకైనా హౌస్ లో ఎవరికైనా అక్కడ నేను ఎందుకు ఫేక్ ఏడుస్తాను బ్రో, నాకు అర్థం కాక అడుగుతున్నా ఎందుకు అని అన్నట్లుగా చాలా సూటిగా అడిగేస్తాడనమాట. దానికి అర్జున్ వచ్చేసి ఏమో మాకైతే అలానే అనిపించింది, అందుకనే అంటున్నా. నువ్వే ఫేక్ ఏడుపు ఏడ్చినప్పుడు ఇంకొకరి ఏడుపుని ఫేక్ అనడానికి నీకేం రేట్ ఉంది? గౌతమ్ జెన్యున్ గానే గేమ్ ఆడుతున్నాడు కదా, అయినా కూడా తన మీద ఎందుకని ఫాల్స్ అలిగేషన్స్ వేయడం, ఎప్పుడు సపోర్ట్ కోరుకుంటున్నాడు, వాళ్ళని ఇలా అంటున్నాడు, వీళ్ళని ఇలా అంటున్నాడు, మీకు ఎందుకని అన్నట్లుగా అడుగుతాడనమాట. దానికి బ్రో నేను ఒకటి చెప్పేదా, ఇప్పుడు నలుగురు ఉన్నప్పుడు నలుగురు 4 రకాలుగా ఉంటారు, కానీ ఈయనేందయ్యా 5వ రకంగా ఉంటాడు, ఎవరితో కలవడు, ఏం మాట్లాడినా తుస్సు అంటాడు, ఏంటి అసలు ఎలా లెక్క తీసుకోవాలి బ్రో? అందుకనే నాకు చిరాకు వచ్చేసింది బ్రో. నేను ఇప్పటి వరకు హౌస్ లో గేమ్స్ ఆడుతూనే వచ్చా, నన్ను సెలెక్ట్ చేసినంత వరకు కూడా నేను 100% ఎఫర్ట్స్ పెట్టా, అలాంటిది నాకు కంటెండర్షిప్ అనేది రాకపోతే బాధ ఉంటది కదా, అందుకనే ఒక క్వశ్చన్ రైజ్ చేశా. అప్పుడు ఆయనకి నాకు ఒక పెద్ద రచ్చ అయిపోయింది. అప్పుడు ఆయన ఏందంటే నువ్వు ఆడావు కదా మళ్ళీ ఎందుకని ఇలా పోటీ పడుతున్నావు అన్నట్లుగా చాలా రెక్లెస్ గా మాట్లాడారు. నాకు అది నచ్చలేదు బ్రో, నిజంగానే నాకు ఆయన యాటిట్యూడ్ నచ్చలేదు అని చెప్పిన దాంట్లో తప్పేముంది. నేను తప్పు పడుతున్నా అని అనడం మాత్రమే మీరు గుర్తుపెట్టుకున్నారు, కానీ ఎందుకు తప్పు పడుతున్నా అనేది మీరు ఆలోచించలేదు కదా. గౌతమ్ కృష్ణ బిగ్ బాస్ హౌస్ లో ఫేక్ పర్సన్, నేను ఇప్పుడు కూడా చెప్తా, నాకైతే అలానే అనిపించింది. ఆయన ఫేక్ యాటిట్యూడ్ చూపిస్తున్నాడు, ఊరికే రుమాలు కట్టుకొని ఎప్పుడు కూడా అలానే షో ఆఫ్ చేస్తున్నాడని నాకు అనిపిస్తుంది. మాతో పాటు వైల్డ్ కార్డ్ గా వచ్చాడే తప్పిస్తే అసలు కలవలేదు బ్రో అన్నట్లుగా చెప్పేస్తాడా. సో దానికి అర్జున్ వచ్చేసి కలవనప్పుడు మరి నువ్వు కూడా స్టార్టింగే నామినేట్ చేసిండొచ్చు కదా, ఎందుకని సేఫ్ గేమ్ ఆడావు తేజ అని అంటుంటే, నేనేం సేఫ్ గేమ్ ఆడలేదు బ్రో, నాకు ఆయన రీజన్స్ కన్నా అవతల వాళ్ళ రీజన్స్ కొంచెం ఎక్కువగా అనిపించాయి అంతే, అందుకనే చేశాను తప్పిస్తే మరి ఏం లేదు అన్నట్లుగా చెప్తాడా. మరి గౌతమ్ కృష్ణ టాప్ 5 లో ఉంటాడంటావా, నీ ఒపీనియన్ ఏంటి అంటుంటే, బ్రో జనాలు చూస్తున్నారు, జనాలకి నచ్చిన వాళ్ళని ఖచ్చితంగా టాప్ 5 లో ఉంచుతారు, అది ఏమైనా సరే జనాలకి నచ్చితే ఉంటాడు, లేదంటే లేదు. నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే నేను చెప్పిన, నాకైతే గౌతమ్ కృష్ణ ఫేక్ అనే అనిపిస్తుంది అన్నట్లుగా ఈ విధంగా చెప్తాడనమాట. మరి మీకేమనిపిస్తుంది? గౌతమ్ కృష్ణ టాప్ రేస్ లో ఉంటే మీరు సపోర్ట్ చేస్తారా? అయితే ఎస్ అని కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే చేసేయండి.